ఈరోజు జనవరి 3 చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గుర్తించడం నిజంగా ఎంతో శుభసూచకంగా మేమందరం కూడా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని చాటుకోవడంలో మహనీయురాలు ఆ రోజు ఆడబిడ్డల చదువుల కోసం ఎంతో అవమానాలు పడేటప్పటికి కూడా ఆడబిడ్డలు చదువుకోవాలి, జ్ఞానం ద్వారా సమాజంలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాటం మనం అందరం కూడా గుర్తించుకోవాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఆ రోజు ఆమె చదువుకున్నటువంటి ఈ యొక్క విద్య సమాజంలో స్త్రీ ఒంటింటికే పరిమితం కాకుండా చదువుకోవాలి, చదువుకోవడం ద్వారానే స్త్రీ జాతి కూడా ముందుకు పోతుందని చెప్పి ఈరోజు మహిళలకు అందరికీ కూడా చదువు నేర్పడంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఉన్నటువంటి చరిత్ర ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి త్యాగాలను మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి అడుగుజాల్లో నడిచే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తూ అంత గొప్ప మహనీయురాలు మహిళల కోసం అనేక విద్యాలయాలు స్థాపించి ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించడంలో ఆమె నేర్పినట్టు ఒక పాఠం మనం అందరం కూడా గమనించాలని కూడా కోరుకుంటూ అదే విధంగా మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, వారికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మహిళల కోసం హక్కులు వేసినటువంటి ఘనత అంబేద్కర్ గారి అయితే మహిళలకు అన్ని రంగాల్లో ముందుకోవడంలో ఈరోజు చదువుతోటే సమాజాన్ని నిర్మించగలుగుతాం, చదువుతోటే మనం అన్ని రంగాల్లో ముందుకుంటామని చెప్పి పూలే దంపతులు చేసినటువంటి ఆ రోజు పోరాటం, ఆ రోజు త్యాగాలను మనం అందరం కూడా గుర్తించుకోవాలని కూడా మరొకసారి తెలియజేస్తూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు గుర్తించడం అంటే ఎంతో సంతోషంగా మనమందరం కూడా భావిస్తూ మహిళల పట్ల ఉన్నటువంటి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో ఉందని చెప్పి కూడా మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అచ్చంపేటలో గౌరవ అచ్చంపేట శాసనసభ్యులైనటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ గారు కూడా మహిళలకు అనేక గౌరవం ఇవ్వడంలో మహిళలకు ఎక్కువ శాతంలో ప్రాధాన్యత ఇవ్వడం మనమందరం కూడా చూస్తున్నాం. ఇప్పటికే అచ్చంపేటలో కూడా ఎమ్మెల్యేతో సెకండ్ కార్డ్ అయినటువంటి అచ్చంపేట మార్కెట్ చైర్మన్ కూడా ఈరోజు ఒక మహిళకే కేటాయించి ఈరోజు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి గౌరవాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలని కూడా తెలియజేస్తూ ఇంత గొప్ప ప్రజా ప్రభుత్వంలో మహిళలకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రేపు వచ్చే మన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలలో కూడా మహిళలకి పెద్ద ప్రాధాన్యత ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రజా ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి యొక్క జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరికీ కూడా పేరు పేరున మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.